నమస్తే. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ అయితే మాత్రం సంచలనంగా మారబోతుంది. టీవీకే మాత్రం అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలింది. ఇక అధికారాన్ని చేపట్టడానికి అన్ని రకాల అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్లో చాలామంది అయితే మాత్రం డిఎంకే పార్టీ ఘన విజయం సాధిస్తుందని కూడా చాలామంది ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే చెప్పాయి. కానీ అందుకు విరుద్ధంగా మాత్రం ఈసారి ఫలితాలు రావడం వెనుక గల కారణం ఏంటి, ఎందుకు తమిళ ఓటర్లు విజయ్ని నమ్మారు, అలాగే ఏఐడిఎంకేను పక్కన పెట్టారో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఇదే అంశంపై విశ్లేషించడానికి ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తమిళనాడు ఫలితాలు నిజంగా విజయ్ పార్టీకి చాలామంది కూడా ఓటర్లు కూడా అదే వైపు ఎక్కారు. అలాగే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు సతీష్, తమిళనాడు పాలిటిక్స్ కానీ మీరు చూసినట్లయితే గత అనేక దశాబ్దాలుగా ఇప్పుడు డిఎంకే వస్తే నెక్స్ట్ ఏఐడిఎంకే, నెక్స్ట్ డిఎంకే, ఆ తర్వాత ఏఐడిఎంకే. అంటే ఎవ్రీ 5 yearsకి ఒక్కసారి తమిళనాడు ప్రజలు గవర్నమెంట్ని మార్చేస్తారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అదే ట్రెండ్ గత అనేక దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ట్రెండ్ను మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏమవ్వాలా, డిఎంకే పోయి వేరే పార్టీ రావాలా. వేరే పార్టీ అని అంటే ఏది రావాలా, ఏఐడిఎంకే రావాలా. ఈ రెండే కదా చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. సో డిఎంకే పోయి వేరే పార్టీని తమిళనాడు వాళ్ళు తీసుకొని రావాలా అనేది వాళ్ళ నైజం. వేరే 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకురావాలి అంటే ఏఐడిఎంకేని తీసుకురాకుండా టీవీకే వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటేంటి, తమిళనాడు అనేది చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ. మీరు పెరియార్ రామస్వామిని తీసుకున్నా, అన్నా దొరైని తీసుకున్నా, అదేవిధంగా కరుణానిధిని తీసుకున్నా, అదేవిధంగా ఇంకా ఎవరైతే ప్రోగ్రెసివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమిళ్ కల్చర్ని, తమిళ్ యొక్క భాషని వాళ్ళు దేశంలో మేము సపరేట్, మా ఐడెంటిటీ సపరేట్ అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్రని దేశ రాజకీయాల మీద తమిళనాడు వేసింది. సో అలా మేము సపరేటు, మా ఐడెంటిటీ, మా యొక్క ప్రోగ్రెసివ్ థింకింగు మిగతా వాళ్ళతో పోలిస్తే మేము చాలా భిన్నమైనటువంటి వాళ్ళము అనేటువంటి సంస్కృతి బలంగా ఉన్నటువంటి తమిళనాడులో ఏఐడిఎంకే ఎవరితో కలిసింది, బీజేపీతో కలిసింది. సో దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? తమిళ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ బీజేపీ ఐడియాలజీని పొరపాటును కూడా అంగీకరించరు వాళ్ళు. సో ఏఐడిఎంకే బీజేపీ తోటి అలియన్స్ పెట్టుకోవడం వల్ల 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ని మార్చేటువంటి సంస్కృతి ఉన్న తమిళనాడు ప్రజలు ఏఐడిఎంకే వైపు వెళ్ళలేకపోయారు. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది, టీవీకే ఉంది. ఇది ఒక రీజను. రెండవది, ఏఐడిఎంకే గవర్నమెంట్ని మార్చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి తమిళ ప్రజలు ఏఐడిఎంకే వైపు మొగ్గు చూపకపోవడానికి ఇంకో కారణం ఏంటి అని అంటే లీడర్షిప్ వ్యాక్యూమ్, అంటే నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఎందుకు? పన్నీర్ సెల్వం ఉన్నదే, పళనిస్వామి పన్నీర్ సెల్వం వెళ్ళిపోయి డిఎంకేలో జాయిన్ అయిపోయాడు. అక్కడ బలమైన లీడరు జయలలిత లాంటి ఒక బలమైనటువంటి ఫేస్ వాల్యూ కలిగినటువంటి లీడరు ఏఐడిఎంకేలో లేడు. సో ఎప్పుడూ కూడా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వైపు చూసేటువంటి తమిళ ప్రజలకి ఏఐడిఎంకే రూపంలో ఇది ఆల్టర్నేటివ్ కాదు, మన ఐడెంటిటీ, మన కల్చర్ని పరిరక్షించుకోవాలనుకునేటువంటి మనకు బీజేపీ సపోర్ట్ చేసిన ఏఐడిఎంకే అనేది ఒక ఆల్టర్నేటివ్ కాదు అని బలంగా తమిళ ప్రజలు నమ్మారు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే వాళ్ళకి కనిపించింది టీవీకిలో విజయ్కు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి, రజనీకాంత్కి ఎంతటి బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉందో తమిళనాడులో అంతే బలమైనటువంటి ఫ్యాన్ బేస్ కలిగినటువంటి ఏకైక హీరో విజయ్. సో దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల ఫ్యాన్ బేస్ ఉంది. నెట్వర్క్ ఫ్యాన్ బేస్ 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఫ్యాన్ బేస్ ఉంది విజయ్కి. అదేవిధంగా విజయ్ ఫ్యాన్ క్లబ్స్ జనరల్గా మిగతా ఫ్యాన్ క్లబ్స్ లాగా ఏదో వేషాలు వేసుకుంటూ
ఆ రకమైనటువంటి అన్స్ట్రక్చర్డ్ ఫ్యాన్ క్లబ్స్ కాదు. విజయ్కుండే ఫ్యాన్ క్లబ్స్ అన్నీ కూడా చాలా స్ట్రక్చర్డ్ ఫ్యాన్ క్లబ్స్. ఓకే, వాళ్ళు చాలా నిర్మాణాత్మకంగా పనిచేసేటువంటి ఫ్యాన్ క్లబ్స్ని ఆయన మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఒక నెట్వర్క్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. అవసరం ఉంటుందని చెప్పి చాలా స్ట్రక్చర్డ్ ఫ్యాన్ క్లబ్స్. సో అది ఏ హీరోకు లేదు. ఈ మనం చరిత్రలో మీరు ఎన్టీ రామారావు తీసుకోండి, ఎంజి రామచంద్రన్ తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి క్రేజ్ని ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ చేసేసుకొని అప్పటికప్పుడు వాళ్ళు గెలిచిపోయారు తప్ప ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఉండి ఫ్యాన్స్ ఉండి వాళ్ళకు ఒక నిర్మాణం ఉండి సమాజంలో గెలిచిన సందర్భాలు కాదు. కానీ విజయ్కు ఉన్నటువంటి ఫ్యాన్ క్లబ్ అలా కాదు, చాలా స్ట్రక్చర్డ్ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి తమిళనాడులో. అదొకటి మేజర్గా ఈ టీవీకేకి ప్లస్ అయింది. తమిళనాడులో అదేవిధంగా ఈ మన రజనీకాంత్కి ఏ విధంగా అయితే అత్యధిక ఫాలోయింగ్ ఉందో ఈ విజయ్కి కూడా అంతటా అత్యధిక ఫాలోయింగ్ ఉండడం అనేది అదొక అడ్వాంటేజ్ అయింది. మూడవ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ విజయ్ అనే అతను ఒక దళిత క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినటువంటి వాడు. పెరియార్ రామస్వామి యొక్క ప్రభావం వల్ల తమిళనాడులో ఆ కులము అనేది ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఒక మైనారిటీస్ కింద అక్కడ చూడబడుతూ ఏదైతే సామాజిక న్యాయం అనేది చాలా పెద్దపీట వేసేటువంటి సమాజం తమిళ సమాజం. అలాంటి దాంట్లో ఒక దళిత క్రిస్టియన్ ఈ రకమైనటువంటి రాజకీయాల్లోకి రావడాన్ని వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా పెరియార్ రామస్వామి నిర్మించినటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ లెవెల్స్ కరెక్ట్గా విజయ్కి సరిపోవడం వల్ల కలిసి రావడం వల్ల టీవీకే పార్టీ ఈరోజు మేజర్ పొలిటికల్ లీడింగ్ దీని పార్టీ కింద ఈరోజు ఎమర్జ్ అయింది. అయితే ఇంకొకటి కూడా సతీష్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఇంత మునుపు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మనం అనలైజ్ చేసేటప్పుడు కూడా ఓటు పర్సంటేజ్ ఒక్కసారిగా పెరిగితే అది డెఫినెట్గా మెజారిటీ 99% కేసెస్లో యాంటీ ఇన్కంబెన్సీనే ఉంటుంది. ఇందిరాగాంధీ 1984లో చనిపోయినప్పుడు 80లో 56%, 84లో 63% పోలింగ్ పర్సంటేజ్ మారినప్పుడు తప్ప అప్పుడు ఉన్న గవర్నమెంట్కే వేశారు తప్ప ఇంకెప్పుడు కూడా ఒక్కసారిగా అనూహ్యంగా పోల్ పర్సంటేజ్ పెరిగితే అది రూలింగ్ గవర్నమెంట్కి అగైనిస్ట్గానే తీర్పు వస్తుంది. డిఎంకేలో కూడా మీరు 2011 కానీ 2016 కానీ 2021 కానీ మీరు చూడండి 72, 73, 71 ఇక్కడే తిరిగింది పోల్ పర్సంటేజ్. బట్ మొన్న పశ్చిమ బెంగాల్ కానీ బట్ మొన్న చూస్తే 85%, అంటే 72, 73 ఎక్కడ, 85 ఎక్కడ. అంత హ్యూజ్ టర్న్అవుట్ పెరిగింది అంటేనే దాని మీనింగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనేది అర్థమవుతుంది. ప్లస్ స్టాలిన్ ఎంతసేపు ఏం చేశాడు, ఎంతసేపు బీజేపీని టార్గెట్ చేశాడు. స్టాలిన్ బీజేపీని టార్గెట్ చేసుకుంటూ మా తమిళ ఐడెంటిటీ, మా తమిళ్ కల్చరు అని చెప్పి ఈయన దీన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. బీజేపీ మీద ఇండియా కూటమితో కలిసి కాన్సన్ట్రేట్ చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద యాంటీగా చేస్తూ నేషనల్ పాలిటిక్స్లో ఒక ఫ్రంట్ లైన్లో ఉన్నాడు. కానీ డీలిమిటేషన్ అండ్ దీని మీద సో అది బీజేపీకి అగైనెస్ట్గా సరిపోతుంది. కానీ లోకల్గా ఉన్నటువంటి టీవీకే పార్టీని కానీ ఏఐడిఎంకేని కానీ వీళ్ళని అడ్డుకోవడానికి లోకల్ పాలిటిక్స్, లోకల్ క్యాంపెయినింగ్ అవసరం కదా. నువ్వు నేషనల్ పాలిటిక్స్లో బీజేపీని గట్టిగానే అడ్డుకుంటున్నావు, కానీ నీ మెయిన్ అపోనెంట్ బీజేపీ కాదు కదా తమిళనాడులో. సో ఆ విధంగా ఆయన తమిళ ఐడెంటిటీని పరిరక్షకుడిగా ఆయన ముద్రపడడానికి ప్రయత్నించాడు. కానీ ఇక్కడ లోకల్గా ఆయన నెగ్లెక్ట్ చేయడం, అదేవిధంగా ఏఐడిఎంకే బీజేపీతో కలవడం వల్ల తమిళ ఐడెంటిటీకి భంగం కలుగుతుందేమోనని చెప్పి ఏఐడిఎంకేని ఆదరించకపోవడము, అదేవిధంగా దానికి డిఎంకే మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఆల్టర్నేటివ్గా విజయ్ కనిపించడం వల్ల ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ అవతరించింది అని చెప్పొచ్చు. సతీష్, సినీ పాపులారిటీ ఏమైనా కలిసి వచ్చిందా? ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ తమిళనాడులో అయితే మాత్రం జయలలిత వరకే సక్సెస్ అయింది. కానీ ఇక్కడ చిరంజీవి, అక్కడ కూడా విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా అంత ప్రభావం చూపలేదు. రజనీకాంత్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టబోయి వెనుక తగ్గాడు. అలాగే కమల్ హాసన్కు సాధ్యం కాలేదు, ఈరోజు విజయ్కి ఎట్లా సాధ్యమైంది? నేను ఇంత మునిపే చెప్పాను సతీష్, తమిళ్ ప్రజలు నేను అనుకున్నా ఈ మధ్యకాలంలో జయలలిత చనిపోయిన తరువాత స్టాలిన్ గెలవడంతో
ఈ సినీ ప్రభంజనం, సినీ ప్రభావం ప్రజల మీద తగ్గింది. ఓట్లు వేరు, యాక్షన్ వేరు అనేటువంటి పరిస్థితి వచ్చింది అని అనుకున్నా. కానీ అది తప్పు అని ఇప్పుడు నిరూపితమైంది. అయితే మీరు చెప్పినటువంటి ఎవరైతే మన కమల్ హాసన్ కానీ, అదే విధంగా విజయకాంత్ కానీ, లేకపోతే ఇక్కడ ఆ ఏపీలో చిరంజీవి కానీ, సరే చిరంజీవి మన తెలుగు వాళ్ళు అంత వేలం వెర్రిగా ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేసినట్లుగా మన వాళ్ళు అట్లా ఆకర్షితులు అవ్వరు, రాజకీయాల పట్ల లేవు అనేది ఆంధ్రాలో మన వాళ్ళు అంత మూకుమ్మడిగా వేయరు సినిమా యాక్టర్స్ పట్ల. కానీ తమిళనాడులో ఆ కల్చర్ ఉంది. కానీ ఈ విజయకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా విజయ్తో కంపేర్ చేసేటువంటి రేంజ్ హీరోలు కాదు. వీళ్ళకున్నటువంటి ఫ్యాన్ బేస్ లిమిటెడ్. కానీ ఈ విజయ్ ఫ్యాన్ బేస్ అట్లా కాదు. రజనీకాంత్కి ఎంతటి ఫాలోయింగ్ వచ్చిందో తమిళనాడులో అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి ఏకైక హీరో విజయ్. సో డెఫినెట్గా స్ట్రక్చర్డ్ నెట్వర్క్. తమిళ ప్రజలు మనకు అర్థమవుతుంది ఏంటంటే, తమిళ ప్రజలు ఇంకా సినిమా భ్రమ నుంచి రాజకీయాల్ని వేరు చేసి చూసేటువంటి కల్చరు ఇంకా తమిళనాడులో రాలేదు అనేది కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సార్, భాష చాలా వరకు భాష అనేది హిందీ భాష ప్రచారం చేశారు, అలాగే డీలిమిటేషన్ ప్రచారం చేశారు, మహిళా రిజర్వేషన్ ప్రచారం చేశారు. అసలు మొత్తం బీజేపీ ఇక్కడ జెండా ఎగరబోదు, ఇక్కడ మొత్తం మా సంస్కృతి వేరని కూడా ఇటు స్టాలిన్ ఎంత చెప్పే ప్రయత్నం చేశారు. సనాతన ధర్మం గురించి కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇన్ని జరిగినా కానీ అవేవి కూడా పట్టించుకోకుండా ఈరోజు థర్డ్కు సెకండ్కు మధ్య కొట్టుమిట్టాడుతుంది అధికార డిఎంకే పార్టీ. ఎగ్జిట్ పోల్స్ ఏమో మొత్తం డిఎంకే అధికారం రాబోతుంది మరోసారి, దాదాపు డిఎంకే అని కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఒక యాక్సిస్ అనే సంస్థ తప్ప మ్యాక్సిమం ఇచ్చేసాయి. ఏంది అసలు? సతీష్, నువ్వు చెప్పినవి రెండు విషయాలు. ఒకటి సనాతన ధర్మము, భాష, సంస్కృతి, ఈ హిందీ భాషను మన మీద రుద్దుతున్నారు అనేటువంటి. నువ్వు వెన్ యు ఆర్ నాకింగ్ అట్ ది రాంగ్ డోర్ అంటే నువ్వు తట్టాల్సిన డోర్ని కాకుండా నువ్వు రాంగ్ డోర్ని తట్టావు. స్టాలిన్ ఎంతసేపు బీజేపీ మన కల్చర్ని దెబ్బతీస్తుంది, మన సంస్కృతిని దెబ్బతీస్తుంది, మన భాషను దెబ్బతీస్తుంది, మనం కానీ బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు మనల్ని సూపర్ రైడ్ చేస్తారు, మన ఎగ్జిస్టెన్స్కే సర్వైవల్కే ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నాడు. ఏం లాభం? బీజేపీ ఇక్కడ తమిళనాడులో వచ్చి పార్టీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారా? నువ్వు ఎవడి మీద ఫైట్ చేయాలి? బీజేపీ మీద ఫైట్ చేయాల్సింది. నువ్వు ఫైట్ చేయాల్సింది టీవీకే మీద ఫైట్ చేయాలా, లేదంటే ఏఐడిఎంకే డైరెక్ట్ వాళ్ళ నాయకత్వం మీద ఫైట్ చేయాలా? నువ్వు బీజేపీ మీద ఫైట్ చేసావు. మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గర నుంచి, డీలిమిటేషన్ దగ్గర నుంచి, నా సంస్కృతి అని అంటూ ఎవరి సనాతన ధర్మానికి అగైనెస్ట్గా నువ్వు ఫైట్ చేసింది ఎవరి మీద? బీజేపీ. బీజేపీ అంటే ఏంటి? నువ్వు రాంగ్ డోర్. బీజేపీకి ఏం సంబంధం ఉంది ఇక్కడ తమిళనాడులో? వాళ్ళకేం ఎగ్జిస్టెన్స్ లేదు కదా. నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే వాట్ అబౌట్ టీవీకే పార్టీ అట్ లోకల్ లెవెల్? వాట్ అబౌట్ ఏఐడిఎంకే లోకల్ లీడర్స్ ఇన్ తమిళనాడు స్టేట్? నువ్వు ఈ వదిలేసి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఇక్కడ గెలుస్తున్నది ఎవడు? టీవీకి. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఏఐడిఎంకే గెలిస్తే బీజేపీ ప్రభావం ఎంత ఉంటుంది ఏఐడిఎంకే మీద? చాలా తక్కువ కదా. సో కాబట్టి యూ హ్యావ్ నాక్డ్ ది రాంగ్ డోర్. దానివల్లనే ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. తర్వాత ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ యుగం అయినా కూడా ఈ సర్వేలు అన్నీ కూడా నమ్మదగేటట్లుగా లేవు సతీష్. ఎందుకు అనంటే, ఒక సర్వే మనం ఎప్పుడు నమ్ముతాము అని అంటే వాడు ఫాలో అయిన మెథడాలజీ ఏంటి. వాడు ఏం చేస్తారు? బూత్ దగ్గరికి వెళ్ళి మనుషులు ఓటేసి వస్తుంటే ఆపి, అయ్యా మీరు ఎవరికి ఓటేశారు అని అంటారు. సపోజ్ 10 మందిలో 6 మంది మేము చెప్పము అని చెప్పి వెళ్ళిపోయినారు అనుకో, 4గురిలో 3 మేము డిఎంకేకే వేసాము అని చెప్పారనుకో, ఏమని రాస్తారు వీళ్ళు? 90% డిఎంకే గెలుస్తుంది అని చెప్పి మా ఇది వచ్చింది అని అంటారు. మరి వీళ్ళ మెథడాలజీ యొక్క శాంక్టిటీ ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? ముబ్బడిగా సర్వే రిపోర్ట్స్ ఇచ్చేస్తున్నారు. అందులో చెప్పకుండా గుంబనంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా వీళ్ళు తీసుకున్నటువంటి లెక్కల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, యూత్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా మిగతా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అంటే దాన్ని రిప్రజెంటేటివ్ శాంపుల్ అంటారు. నువ్వు తీసుకున్నది శాంపుల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ అయితేనే సర్వే రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి. నువ్వు తీసుకున్న శాంపుల్ రిప్రజెంటేటివ్ కాకుండా సాయంత్రం 5 గంటలకు పోయి తీసుకున్నావు అనుకో,
5 గంటలకు పోయి తీసుకున్నప్పుడు బలంగా ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బస్సులు గీసులు పెట్టి ఆటోలు గిటోలు పెట్టి లాస్ట్లో అందరినీ తీసుకొచ్చేస్తారు. అప్పుడు లాస్ట్లో వచ్చే వాళ్ళంతా ఎవరికి ఓటేసేవాళ్ళు, గవర్నమెంట్కి ఓటేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, బాగా ఆటోలు పెడతారు, బస్సులు పెడతారు, వచ్చిన వాళ్ళు రండ్రా బాబు అని చెప్పి వేపిస్తారు. వాళ్ళని తీసుకొని నువ్వు ఎవరికి మీరు ఓటేశారు అని అంటే డిఎంకేనే గెలుస్తుంది అని చెప్పంటారు. సో రిప్రజెంటేటివ్ శాంపుల్, ది మెథడాలజీ వాట్ దే హ్యావ్ ఫాలోడ్ ఇన్ అరైవింగ్ అట్ ద డెసిషన్ త్రూ దేర్ సర్వే, అది ఇంపార్టెంట్. ఆ మెథడాలజీ చెప్పకుండా నేను చేశాను, కొంతమంది ఫోన్ చేసి ఆ పోలింగ్ ఏజెంట్లకి లేకపోతే ఎవరికి ఫోన్ చేసి ఎట్లుంది అబ్బా ట్రెండ్, డిఎంకే గెలుస్తుంది అంటున్నారు సార్, ఓకే డిఎంకే గెలుస్తుంది, ఇట్లా సర్వేలు చేస్తే మనం సర్వేలు నమ్మలేము. ఇంతకుముందు చెప్పినట్లుగా 72% నుంచి 85% పోల్ పర్సంటేజ్ వచ్చింది అంటేనే దాని మీనింగే ఖచ్చితంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పు రాబోతుంది అని మనం అనుకోవాలి. చెప్పాను కదా, గత 40 సంవత్సరంలో ఒక్కసారి ఇందిరాగాంధీ టైంలో మాత్రమే పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజు ఉన్నటువంటి గవర్నమెంట్కు అనుకూలంగా తీర్పు వచ్చింది తప్ప ఇంకెప్పుడు కూడా ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది ఫేవరబుల్ టు గవర్నమెంట్, రన్నింగ్ గవర్నమెంట్ అనేది ఇప్పటిదాకా జరగలేదు. సరే, ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా నటి త్రిష పైన మొత్తం టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ ప్రధానమైన చర్చ. జయలలితను పోలుస్తూ ఎంజీఆర్కు జయలలిత లాగా ఇప్పుడు విజయ్కి త్రిష ఇప్పుడు మద్దతుగా ఉన్నది. ఆమె ఇలా బర్త్డే కూడా ఒకవైపు ఫలితాలు వస్తున్నాయి, తిరుపతికి వెళ్ళింది, ఆ తర్వాత ప్రసాదం తీసుకొచ్చింది, నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళింది. ఇక ఆటోమేటిక్గా ఆమె రావడం వల్ల ఈ వార్తలకు ఇంకా ప్రియారిటీ పెరిగిపోయింది. సో త్రిష పైన జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వంలో ఆమె పాత్ర ఉండబోతుంది అనుకుంటున్నారా? నిజంగా మీరు ఎట్లా అంచనా వేస్తారు? అంటే త్రిష ఏ విధంగా జయలలిత లాగా ఎంజి రామచంద్రన్ తర్వాత జయలలిత లాగా ఎదుగుదా అనేటువంటి విషయాన్ని మనం కాలానికే వదిలిపెట్టాలి. ఒకటి. రెండవది, త్రిష బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందినటువంటి స్త్రీ. సో బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందినటువంటి స్త్రీని యాక్సెప్ట్ చేసే సంస్కృతి కానీ భావజాలం కానీ పొరపాటున కూడా తమిళనాడులో లేదు. ఎందుకంటే పెరియార్ రామస్వామి గారు చెప్పినటువంటి బహుజన్ సంస్కృతి నరాన నింపుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు. అలాంటి రాష్ట్రంలో ఏదో త్రిష కూడా రేపు పొద్దున జయలలిత లాగా చక్రం తిప్పుతుంది విజయ్ ఆధ్వర్యంలో, లేదంటే విజయ్ తర్వాతనో అనుకోవడం అనేది ఇట్ విల్ బికమ్ ఎన్ ఎర్లీ ప్రెడిక్షన్. చాలా మనం అంత తొందరగా మనం అంచనాకు రాలేము. బట్ నాకు తెలిసి అయితే జయలలిత లాగా ఈమె ఎదుగుతుంది, ఈమె ఏదో చక్రం తిప్పుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా ఈ మంత్రి పదవి అట్లాంటివి ఏదైనా రాజకీయ భాగస్వామ్యం ఆమె కల్పిస్తారని కూడా నేను అనుకోవట్లే. ఎందుకు అనంటే ఆ విధంగా కల్పిస్తే అది విజయ్కి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఏమాత్రం రాజకీయ అనుభవం లేనటువంటి ఒక లేడీ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా మినిస్టర్ని చేస్తే అది ఇట్ సెండ్స్ రాంగ్ సిగ్నల్స్ ఫర్ ది తమిళ్ పీపుల్. సో అందుకోసమనే అలాంటి తప్పు చేస్తాడని నేను అనుకోవట్లేదు. బట్ రాను ఆమెని ఈ రాజకీయాల్లో భాగస్వామ్యం ఫ్యూచర్లో ఎమ్మెల్సీ గాను లేకపోతే బై ఎలక్షన్స్లోనూ అట్లా లేకపోతే రాజ్యసభను అట్లా ఆ విధంగా తీసుకొచ్చి ఆమెలో కూడా ప్రతిభ ఉండి ఆమె కూడా నాయకత్వం వైపు అడుగులేసి ఎదిగితే ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేం. కానీ ఇప్పటికిప్పుడైతే అది అర్లీ ప్రెడిక్షన్ అవుతుంది, మనం దాని గురించి ఏమీ చెప్పలేము. సార్, విజయ్ ఎన్నికల గెలుపు తర్వాత అత్యధిక సింగిల్ లార్జెస్ట్ పార్టీ తర్వాత ఇటు పవన్ కళ్యాణ్పై ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి కూడా ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది, ఆయన అనవసరంగా ఓటు చీల్తుందని ఇంకొక పార్టీతో ఉండడం వల్ల ఎదగలేకపోతున్న. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలి, అల్లు అర్జున్ రాజకీయాలకు వచ్చి విజయ్ తరహాలో కూడా ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది, ఈయన ఒక ఎగ్జాంపుల్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను చూడు సతీష్, నువ్వు మొహమాటం లేకుండా పవన్ కళ్యాణ్ కానీ టీడీపీతో అలియన్స్ లేకుండా సింగిల్గా పోటీ చేస్తుంటే నాకు తెలిసి అంతకు మునుపు ఎలక్షన్స్లో ఏ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందో దానికంటే పెద్ద భిన్నంగా రిజల్ట్ వచ్చుంటుందని నేను అయితే అనుకోవట్లేదు. టీడీపీతో కలిశాడు కాబట్టే ఈరోజు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, వాళ్ళ పార్టీ కొంత లైమ్ లైట్లో ఉంది. సింగిల్గా పోటీ చేస్తే ఏపీలో తెలంగాణలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళబ్బా.
తమిళనాడు లాగా మూకుమ్మడిగా ఒక డెసిషన్ తీసుకోరు. చాలా దీంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉంటాయి మన వాళ్ళల్లో. ఎక్స్క్లూజివ్గా ఒకటే పార్టీకి ఇచ్చేయడము మెజారిటీ, లేదంటే ఇంకో పార్టీని కంప్లీట్గా జీరో చేసేయడము జనరల్గా జరగదు. మొన్న ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ, అంతకు మునుపు టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల అట్లా జరిగింది. కానీ నువ్వు కంబైన్డ్ ఏపీ రాజకీయాలు నువ్వు ఎప్పుడు చూసినా సరే మన వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఓటింగ్ చేస్తారు. సో సినిమాల పట్ల వేలం వెర్రిగా అట్రాక్ట్ అయిపోయే సంస్కృతి ఎన్టీ రామారావు తర్వాత ఆంధ్ర రాష్ట్రాల్లో లేదు. నువ్వు అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరు చేసినా బొటాబొటీగా పవన్ కళ్యాణ్ రిజల్ట్స్కి అటు ఇటుగానే ఉంటుంది తప్ప ఒక మ్యాసివ్ స్వీపింగ్ అనేది తమిళనాడులో లాగా మన దగ్గర జరగదు. ఈవెన్ తమిళనాడులో కూడా ఇప్పుడు ఏం జరిగింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది టీవీకే, అంతే తప్ప నీకేం స్వీప్ చేయలేదు కదా. ఎన్టీ రామారావు చేసినట్లు లేకపోతే అప్పట్లో ఎంజి రామచంద్రన్ చేసినట్లు అట్లా కంప్లీట్గా స్వీప్ చేయలేదు కదా. కాబట్టి అక్కడ కూడా జనాలు ఆలోచిస్తున్నారు, సినిమా పట్ల వేలం వెర్రిగా ఏమీ లేరు. కాబట్టి మీరు చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే ఏదో జరిగిపోతుంది, అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏదో మారిపోతాయి అనేది ఇది కళ మాత్రమే. చాలా తెలివైన వాళ్ళు ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్. సో ఇలాంటి జిమ్మిక్కులు కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా తమిళనాడు ఎన్నికల్లో చాలా మంది అయితే మాత్రం డిఎంకే మరోసారి అధికారంలో రాబోతుంది. ఎందుకంటే కేంద్రంపై ఫైట్ చేసిన విధానం ఏదైంది, డీలిమిటేషను, అలాగే హిందీ భాషపై చేసిన పోరాటము, లోకల్ సెంటిమెంట్, అన్నా డిఎంకే కూడా అంత బలంగా లేకపోవడం, టీవీకే కూడా కొత్తగా వచ్చిన పార్టీ కావడంతో ఇప్పట్లో ఆ రెండు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఇక స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ చాలా దాదాపు విశ్లేషకులు అందరూ కూడా డిసైడ్ చేశారు. కానీ ఊహించని విధంగా పార్టీ ప్రారంభించిన 2 ఏళ్లలోనే విజయ్ ఈరోజు అయితే మాత్రం ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడు నిలిచారు. అయితే విజయ్ గెలవడానికి గల కారణాలు అయితే మాత్రం గోల రమేష్ గారు చెప్పినట్టు ప్రధానంగా అక్కడ ఎక్కువగా ఎక్కడైతే ఓటింగ్ పర్సంటేజ్ గతం కంటే ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ పడుతుందో అది కూడా ఒక కారణమై ఉంటుంది, యాంటీ ఇంకంబెన్సీ కారణమై ఉంటుంది. మరోవైపు చాలా అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు అన్నా డిఎంకే డిఎంకే అన్నా డిఎంకే మధ్య ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కూడా మార్చే అవకాశం అక్కడ ప్రజలకు ఉండదు. కానీ బీజేపీతో అన్నా డిఎంకే కలవడం వల్ల అక్కడ ప్రజలు అక్కడ అన్నా డిఎంకేనే ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా. ఇలాంటి సందర్భంలో ఆల్టర్నేట్గా అక్కడ విజయ్ కనపడడం, అలాగే విజయ్కున్న ఒక పాపులారిటీ, అలాగే ఒక స్ట్రక్చర్డ్ నెట్వర్క్ ఫ్యాన్ బేస్ కూడా ఉండడం కూడా ఎన్నో రకాల కారణాలు కూడా ఈరోజు విజయ్కి కలిసి వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి ఒక కారణమైందని కూడా ప్రొఫెసర్ గోల రమేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ వారి యొక్క విశ్లేషణ అయితే మాత్రం ఈ వివిధ కారణాలను గల అంశాలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చూద్దాం తమిళనాడు రాజకీయాల్లో మరి ఎలాంటి మలుపు తిరగబోతుంది, విజయ్ పాలన ఎలా ఉండబోతుంది, మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అని చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఈ క్వశ్చన్లకు త్వరలో మనం ఆన్సర్ తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.